హలో హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో గోల గోల. ఎస్, దీనిలో ఒక చిన్న రైమింగ్ వచ్చింది. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం పెట్టాలి పూల మాల. 9:30 అవ్వగానే పెట్టాలి మీరు టీవీలో గోల గోల. వావ్, అదిరిపోయాను. మామూలుగా లేదు, ఈ మధ్య బాగా చేస్తున్నాయి. ఎస్, ఫస్ట్ కాలర్ మాట్లాడదాం. హలో. హలో. హాయ్. హాయ్ బాలు గారు. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? వావ్, ఇప్పుడు దాకా క్యాజువల్గా ఉన్నాను. నీ వాయిస్ వినంగానే ఎక్స్ట్రాడినరీగా అయ్యాను. అయ్యే, టిఫిన్ చేసిండ్రా? టిఫిన్ చేయలేదురా, పెడతావా? పెట్టాలా? ఆహా, నువ్వు పెట్టేలా లేవు, నా దగ్గరదే తీసుకుని తినేలా ఉన్నావు. అలా ఏమీ లేదు బాలు గారు, పెడతాము. చాలరా, ఇంత ప్రేమగా ఎవరు మాట్లాడట్లేదు. నీకన్నా మాకేంటి ఎక్కువ అంటున్నా. అదే, నువ్వు ఇంత ప్రేమగా మాట్లాడితే నీ ఊరు ఎక్కడ, అడ్రస్ ఎక్కడ, మీ ఇల్లు ఎక్కడ, మీ డాడీ ఫోన్ నెంబర్, ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. నేను మా డాడీదేనే కావాలా, నాది వద్దా నెంబరు? ఎందుకు, డాడీ నుంచి నరుక్కుంటూ వద్దాం. సరే, ఏం పేరు ఇంతకీ మీ పేరు? మౌనిక. ఎస్, హాయ్ మౌనిక. మౌనిక, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఓకే. బేసిక్గా సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి కదా. నీకు ఒకవేళ నువ్వు థియేటర్లో కూర్చుని గోల చేస్తూ ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే, నీకు బాగా ఇష్టమైన మూవీ, అంటే పాత మూవీస్లో చాలా ఇష్టమైన మూవీస్ ఉంటాయి మన చిన్నప్పుడు. అది మనం థియేటర్కి వెళ్ళకపోయినా ఇంట్లో కూర్చొని చూస్తాం. కానీ థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటే నువ్వు ఏ మూవీ చూడాలనుకుంటావు? థియేటర్కి వెళ్ళి చూడాలంటే ఏ మూవీ చూడాలంటే అన్నవరం చూడాలి, పవన్ కళ్యాణ్ సార్ది, చాలా బాగుంటది. వావ్ కదా. అందులో నీకు బాగా ఇష్టమైన ఎలిమెంట్స్ ఏంటి అన్నవరం సినిమాలో? అర్థం కాలా? అన్నవరంలో నీకు బాగా నచ్చే సీన్స్? నచ్చేసి అంటే చెల్లి క్యారెక్టర్ బాగుంటది, ఎందుకంటే చెల్లిని బాగా చూస్తారు కదా. సూపర్ రా. దీన్ని బట్టే అర్థమవుతుంది తెలుసా నీ మనస్తత్వం ఎలా ఉంటుందో. వావ్, నువ్వు ఎవరి లైఫ్లో వెళ్తావు కానీ వాడు పెట్టి పుట్టాలంతే. థ్యాంక్ యూ బాలు గారు. ఓకే మౌనిక, ఇంకేంటి, నా కోసం ఒక పాట పాడవా? మీకోసమా? తెలుసా తెలుసా ప్రేమించాలని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, రాసా రాసా నీకేం ప్రేమని, రాసా రాసా నువ్వే నేనని. ఓకేనా బాలు గారు? వెరీ బ్యూటిఫుల్ మౌనిక. నువ్వు ఇంత బాగా పాడతావని నీకు కూడా తెలీదు. చూసా, నేను పాడమంటే అప్పుడు నీకు అర్థమైంది. మౌనిక, చెప్పండి. నీ స్వరంలో ఒక అస్త్రం ఉంది. ఆ అస్త్రం పేరేంటో తెలుసా? చెప్పండి. నీ స్వరంలో ఉన్న అస్త్రం సంగీతం. ఆ అస్త్రం పేరు. నువ్వు ఎక్కడైనా పెద్ద గొడవ జరుగుతున్నా అక్కడికి వెళ్ళి అని పాట పాడంతే గొడవ ఆగిపోయి అందరు నీ పాటే చూస్తారు. బాలు గారు, గొడవల ముందర ఉంటామండి మేమందరం. అవునా? గొడవ అంటే ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంకా ఎవరు కొట్టుకుంటారు, ఎవరు చచ్చిపోతారు. ఇప్పుడేనండి మిమ్మల్ని పొగిడాను. అన్నవరం సినిమాలో ఇలాంటి సినిమా చెప్పంగానే వావ్, చాలా సున్నితమైన మనసు అనుకున్నాం ఇది. వెళ్ళాక అక్కడ చూస్తాము ఎవరిది తప్పుందా, ఎవరిది అంటే న్యాయం పెట్టు అదంటారు కదా. మీరు పెదరాయిడు లెక్క వెళ్ళి తీర్పిస్తారు. అంటే మా ఫ్రెండ్స్ మొత్తం నా వైపే ఉంటారు, ఎందుకంటే చెప్తాను ఎటు న్యాయం ఉంటే అటు కరెక్ట్ గా చెప్పేస్తానని ఎక్కువగా నాకు సపోర్ట్ చేస్తాను. మీ మాటే శాసనం. అందరికి నేను ఏంటో మరి. మౌనిక, నీ ఆధార్ కార్డు ఒకటి పంపి మా వాళ్ళకి. ఎందుకండి? పొద్దున్నే లేచి నీ మొహం చూస్తా. సరే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇన్స్టా ఐడి చెప్పలేదు. నా ఇన్స్టా ఐడి యాంకర్ బాలు తాళ్ళా అని ఉంటుంది. ఫాలో అయిపోండి అందరూ. ఓకే బాలు గారు, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. నెక్స్ట్ కాలర్. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. ఎందుకు అంత డల్గా గుడ్ మార్నింగ్ చెప్పారు నాకు?
చాలా కలుస్తుంది అనుకుంది పాప 3 రోజుల నుంచి ట్రై చేస్తుంది, కలవలేదు, ఈ రోజు కలిసింది. దానికి హ్యాపీగా ఉండాలి కదా. మీరు నాకు డల్గా గుడ్ మార్నింగ్ చెప్పేసరికి మీ దగ్గరైనా నేను కేజీ పంచదార అప్పున్నానా అనిపించింది. లే కలుస్తుందని అట్లా. మీ పంచదార మీకు ఇచ్చేస్తా, నాతో మాత్రం మంచిగా మాట్లాడండి. ఏం పేరు మేడం? పాప పేరు లక్ష్మీ ప్రసన్న, నేను వాళ్ళ మమ్మీని. పాప స్కూల్కి వెళ్ళింది. అంటే వాళ్ళ మమ్మీ అంటే వాళ్ళ మమ్మీకి కూడా ఒక పేరు ఉంటుంది కదా. వాళ్ళ మమ్మీ ప్రేమల. శ్యామల. ప్రేమ. 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 వావ్, చాలా అందమైన పేరు. ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే ప్రేమించబడిన ప్రేమ ప్రేమకై ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తుందంట. ప్రేమ గారు, చెప్పండి. ఎప్పుడెప్పుడు కుడతారు మీ వారిని దోమలా మీరు? మీ కాలు కలిసినప్పుడు మా పాప ఉంటే బాగుంది. మీరు నవ్వుతున్నారు తప్ప ఆన్సర్ ఇవ్వట్లేదు నాకు తెలుసా. మీరు మీ కాలు కలిసినప్పుడు మా పాప ఉంటే బాగుండేది. మీ పాప ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇగో ఏం పర్లేదు, మీకు ఒక విషయం తెలుసా, యూట్యూబ్ చూస్తారా మీరు? అవును. యూట్యూబ్లో మన స్టూడియో యువ అని కొడితే మన ఛానల్ వస్తుంది. ఇవాళ జరిగిన లైవ్ అందులో పోస్ట్ చేస్తాం మనం. మీరు యూట్యూబ్లో మీ పాపకి చూపించవచ్చు. స్టూడియో యువ మన ఛానల్ కనబడుతుంది కదా లోగో. స్టూడియో యువ అని కొడితే సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఇవాళ నాకు తెలిసి 2 o'clock 3 o'clock లోపల మన వీడియో అప్లోడ్ అయిపోయింది. ఈవినింగ్ పాప రాగానే వీడియో చూపించేయండి, మనం మాట్లాడుకున్న వీడియో. సూపర్. మా పాపకు ఒకసారి హాయ్ చెప్పండి. లక్ష్మీ ప్రసన్న. ఏ క్లాస్ పాప? పాప 9th క్లాస్. ఓకే లక్ష్మీ ప్రసన్న, నీకు అమ్మ ఎంత ప్రేమగా మా పాప ఉంటే బాగుంటుంది అంటుంది. సో నిజంగా నువ్వు చాలా లక్ష్మీ ప్రసన్న. సో మమ్మీతో ఇలాగే ఆడుకో, కబుర్లు చెప్పు. ఎస్, మన షోని రెగ్యులర్గా చూడమని చెప్పు. లక్ష్మీ ప్రసన్న, నీకు స్పెషల్గా హాయ్. థ్యాంక్ యూ సో మచ్. మరి మీ వారికి చెప్పరా? మా వారికి కూడా. మీ వారికి తొక్కలో హాయిలు ఏముంది కానీ, మీ వారి పేరేంటి? నరసింహరాజు. నరసింహరాజుకి ఐ లవ్ యూ అని చెప్పండి మీరు. ఇలాంటి హాయిలు గీలు వద్దు మనకి. నరసింహరాజు ఆయన రాజు కదా, రాజుకి ఆ మాత్రం ఎలివేషన్ ఇవ్వాలి. ఫాస్ట్గా. మా వారంటే ఎప్పుడు ఇష్టమే, కానీ టీవీలో చెప్తుంటే హ్యాపీగా ఉన్నది. ఐ లవ్ యూ నరసింహరాజు అనాలి. నరసింహరాజు అనాలి లాస్ట్కి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి ప్రేమ గారు. నెక్స్ట్ కాలర్. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, మీ పేరు? శ్రీనివాస్. గోవిందుడు అందరూ వాడేలే. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి? శ్రీకాంత్. ఓ శ్రీకాంత్. శ్రీకాంత్ ఎక్కడి నుంచి? గుంటూరు. ఎస్, గుంటూరు అంటే మంచి ఫైర్ బ్రాండ్ కదా. గుంటూరులో సిటీయా లేకపోతే గుంటూరు పక్కన విలేజెస్సా? అంటే బ్రాడీపేట, ఇంకా గుంటూరులో చాలా ఉన్నాయి కదా. ఏ పేట? అవునా? ఇంత కరెక్ట్గా ఎలా చెప్పాను. ఎస్. ఏం చేస్తుండవు శ్రీకాంత్? అంటే చిన్న చిన్న జాబులు అంటే నిన్ను చూస్తుంటే, నీతో మాట్లాడుతుంటే నువ్వు 10 మందికి జాబులు ఇచ్చేవాళ్ళ ఉన్నావు. ఓకే శ్రీకాంత్, చెప్పు ఏదో చెప్తున్నావు చెప్పు. ఇక్కడ పాటల ప్రోగ్రామ్ ఉంటే దాన్ని అమ్మనంటే ఫోన్ చేసాం పాటల జరగడానికి. ఓకే, మీకు ఇప్పుడు పాట కావాలా? ఏ పాట కావాలి? సంక్రాంతి వస్తున్న పాట. అదే ఏం పాటకి? బేసికల్లీ లాజికల్లీ ఆ పాట, లేకపోతే అది కాదు, అది గోదావరి గట్టు మీద రామచిలకవే ఆ పాట. ఆ పాట కావాలంటే మీ లైఫ్లో ఉన్న రామచిలక పేరు చెప్పండి.
నా లైఫ్ లో ఉన్న రామచిలక మ్మ్. శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి. ఓకే, మేడం చూస్తున్నారా టీవీ? చూస్తున్నారు వాళ్ళు కూడా. ఓకే, మరి మేడం కోసం మీరు ఒక పాట పాడేస్తే మేము ఆ పాట ప్లే చేస్తాం. మరి ఊరికే ప్లే చేయరు భయ్యా మా దగ్గర. మీరు మాకు ఏదైనా కంటెంట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, అప్పుడు మీరు అడిగిన పాట ఇస్తాం. ఇది కూడా బిజినెస్సే అమ్మా. ఆ, కమాన్ పాడండి. గట్టి మీద రామచిలకనే గోరింక పెట్టుకున్న చందమామనే. ఏయ్ ఎస్, ఖచ్చితంగా మీకోసం అయితే ఆ పాట ట్రై చేస్తాము. ఆ పాట వచ్చినప్పుడు మీరు మీ మేడం కలిసి డాన్స్ చేయాలి. చేస్తారు కదా? చేస్తాం. చెప్పండి, మీ మేడం బంగారపు నగల మీద ఒట్టేసి చెప్పండి ఈ పాట ప్లే చేస్తే డాన్స్ చేస్తామని. చెప్ప అదే మీ మేడం బంగారపు నగల మీద ఒట్టేసి చెప్పండి. మీ మేడం మేడం మీద కాదు, బంగారపు నగల మీద. బంగారపు నగలు ఉంటాయి కదా, వాటి మీద ఒట్టేసి చెప్పండి. సరే సరే, ఓకే, మీరు అడిగిన పాట అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాం శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్. హలో హలో హలో, హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వావ్, చాలా డీసెంట్గా క్లాస్గా సింపుల్గా మాట్లాడుతున్నారు. ఏం పేరు మీ పేరు? హలో, మేడం మీ పేరేంటి? నా పేరు మంజుల అండి. మంజుల గారు, చాలా అందమైన పేరు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాగరం టీచర్ కాలనీ నుండి. నాగారం టీచర్ కాలనీ. మీరు టీచరా? లేదండి. మీ సార్ టీచరా? లేదండి. మీ డాడీ టీచరా? మీ మదర్ టీచరా? మేము ఎవరో టీచర్ కాదండి. ఓకే, కానీ మీరు టీచర్ కాలనీలో ఉంటున్నారు. అవునండి. ఓకే, ఏం చేస్తుంటారు మంజుల గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎలా ఉంది లైఫ్? ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళై? 25 years. 25 years. అవును. బో, చాలా లాంగ్ జర్నీ. ఇలాంటి పెళ్ళి, ఈ అందమైన ఈ 25 సంవత్సరాల మీ ప్రయాణంలో మీ వారికి మీకు చిన్న చిన్న అలకలు గొడవలు వస్తుంటాయి కదా? మాది లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్. వావ్. చాలా ఫేస్ చేసిన నేను. ఎవరు? చాలా లవ్ మ్యారేజ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశా. వావ్, చాలా సెల్ఫిష్ అన్నారు మీరు కదా? అంటే మీ వారు వేరే వాళ్ళతో మాట్లాడితే తట్టుకోలేరు. తట్టుకోలేనండి. అట్లుండాలి భార్య అంటే. చెప్పండి, మనలో ఒరిజినాలిటీ బయటికి తీయండి, కమాన్. అవునండి, మనకి ఇష్టమైన వాళ్ళు వేరేలతో మాట్లాడితే అలా అంటే ఫీలింగ్ లోపలికి జెలస్ వస్తుంది కదా. అంతే కదా. అది ఆడవాళ్ళకి గ్రాముల్లో కిలోల్లో కాదు, టన్నుల్లో ఉంటుంది కదా. అంతే కదా మరి. అంతే, అట్లుండాలి. అట్లున్నప్పుడే మన మీద ప్రేమ ఎంతో మాకు కూడా అర్థమవుతుంది. అవునండి. సరే, ఈ 25 సంవత్సరాల మీ జర్నీలో అయితే మీరు సార్తో చాలాసార్లు సారీ చెప్పించుంటారు కదా? ఎప్పుడు ఆయనే సారీ చెప్తారండి. నాకు అర్థమైపోతుంది. ఇట్లా మాట్లాడితే చాలు, అట్లా పట్టేస్తా నేను. కానీ ఆయన బంగారం. బంగారం అండి. అంటే తగ్గి సారీ చెప్తున్నాడంటే ఈ పర్సన్ మనకి జీవితాంతం కావాలని దాని అర్థం. అవునండి. ఎస్, బ్యూటిఫుల్ అండి. సరే, మీ వారికి ఏదైనా చెప్పాలా? ఐ లవ్ యూ కాంతారావు గారు, ఐ లవ్ యూ. మామూలుగా లేదు. ఈరోజు నైట్ మీరు ఫుడ్ చేయక్కర్లా, ఆయనే వండుతారు. ఓకేనండి. ఆల్రెడీ కుకింగ్ చేస్తుంటే నాకు సహాయం చేస్తారు. కుకింగ్ చేస్తున్న సాయం. లవ్ మ్యారేజ్ కదా, అందులో అలా ఉంటుంది. సో నా లైఫ్లో కూడా అలాంటి జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ అందరికి అలా ఇలాంటి లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని చాలా ఓపిక ఉండాలండి. అవును, అబ్బాయిలకి ఎక్కువ ఉండాలి ఓపిక. అబ్బో, ఆయనకి అస్సలు లేదు. ఉండదు, ఎందుకు ఉండదు? పెళ్ళైన తర్వాత పోతుంది కదా. అవునండి. అదే. హలో. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. అబ్బా, చాలా మీరు నాకంటే జోష్ మీద ఉన్నారు. ఈ జోష్ పేరేంటి? హలో, మీరు నాకంటే జోష్ మీద ఉన్నారు, మీ పేరేంటి అని అడుగుతున్నా. నా పేరు అనుష అండి. అనూష.
Yes. ఎక్కడి నుంచి? ఆ నూషా విజయవాడ. విజయవాడ. మన బెజవాడ. ఉమ్. ఎస్ అనుష గారు. చెప్పండి. అయ్యో ఏమండి ఎందుకంత సీరియస్గా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని చూసి ఆంబులెన్స్ లో కాల్ కలుస్తున్నాను. అవునా? చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు మీతో మాట్లాడుతుంటే. ఆహా, మీరు కూడా ఇలా చెప్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. మీ ఆంకరింగ్ చాలా బాగుంటుందండి. అసలు ఎప్పుడెప్పుడు వస్తుందని, ఎప్పుడు 9:30 అవుతుందని నేను ఎదురు చూస్తూ ఉంటాను డైలీ. దేవుడా. ఓకే, ఇవన్నీ నిజాలైతే బాగుండు. ఓకే అనుష గారు, చెప్పండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ Yes. అంటే పిల్లలతో పాటు భర్తను కూడా కొడుతూ ఉంటారా? అదే. కొట్టమండి. ఎందుకు కొడతారు? ఓకే అనుష గారు, చెప్పండి. యాక్చువల్గా మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలి. ఉమ్. ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవుతాయి, సినిమాలు చూస్తారా మీరు? మొన్న పుష్ప 2 తీసుకెళ్ళారు మా హస్బెండ్. తగ్గేదేలే అన్నారా? అలాగే అంటారు. అంటే ఆయన అంటున్నారా మీరు అంటున్నారా? ఆయనే ఎప్పుడు ఆయనే పై చెయ్యి. ఆయనే తగ్గేదేలే అంటున్నారా? అంతే. ఎస్. అలా అంటే మీరైనా పాత సినిమాలు చూసినప్పుడు మీ టైంలో, మీరు చదువుకున్న టైంలో, ఇప్పుడు మీరు మీ వారు కలిసి చూడాలనుకుంటే థియేటర్లో మళ్ళీ కూల్ డ్రింక్ తాగుతూ ఒకే కూల్ డ్రింక్లో 2 స్టాల్ వేసుకుని మీరు ఏ సినిమా చూస్తారు థియేటర్లో? ఓల్డ్ మూవీస్. మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పండి? మా ఫేవరెట్ హీరో వెంకటేష్ గారు. మూవీస్ అంటే చాలా ఇష్టం. వెంకటేష్ గారి మూవీస్ అంటే చాలా ఇష్టం. ఎన్ని ఉన్నాయి? కలిసి ఉందాంరా, ప్రేమించుకుందాంరా, అలాంటి దానిలో నువ్వు నాకు నచ్చావు, ఎన్ని మూవీస్ ఉన్నాయి? మీరేం చూస్తారు? కలుస్తున్నారా ప్రేమిస్తున్నారా 2 మూవీస్ చూస్తానండి. ఓకే, ముందు థియేటర్లో ప్రేమించుకుని దాని తర్వాత ఇంటికి వెళ్ళి కలిసి ఉందాంరా అంటారు, అంతే కదా? అంతేనండి. అంతే అంతే. సరే, అయితే మీ వారి కోసం మీరు ఒక పాట పాడాలి ఇప్పుడు. ఛాన్స్ రావండి నాకు. నేను హమ్ చేస్తా, ఆ పాట ఏంటో మీరు గెస్ట్ చేయాలి అంతే. పోను. ఓకే సరే. ఓకే, మీరు గెస్ట్ చేస్తే మీ ఇంటికి గిఫ్ట్ పంపించేస్తాం మేము. ఓకే. సరే. నా 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 లా 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 లా. ఏ పాట చెప్పండి? ఇది వెంకటేష్ మూవీనే కానీ నా 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 నా. గుర్తు రావట్లేదండి. పోనీ ఇంకో పాట చెప్పనా? చెప్పండి. లా 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 లా. ఎటో వెళ్ళిపోయింది మనసు. ఎస్, ఈ పాట నాలో ఉన్న ప్రేమ. ఓకే. ఇందాకడ పాట నైజాం బాంబులు, నాటు బాంబులు. వెరీ గుడ్ అండి. బట్ గిఫ్ట్ ఏంటండి? నేనే మీకు పంపించాలి కదా, నేను ఓడిపోయాను కదా. మీరు పంపించండి ఓకే. మా స్టూడియోకి. ఓకేనా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి అనుష గారు. మీకు, మీ వారికి, మీ కిడ్స్, మీ అందరికీ కూడా స్పెషల్గా హాయ్. నెక్స్ట్ కాలర్. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు సార్? శ్రీనివాస్ సార్. ఎక్కడి నుంచి సార్? మన అనకాపల్లి. అనకాపల్లా లంకపల్లా? అనకాపల్లి. శ్రీనివాస్, ఇగో ఈ సార్లు గీర్లు వద్దు మనకు. ఓకే, నా పేరు బాలు. ఎస్, బాలు అని పిలువు చాలు. ఓకే శ్రీను, కొంచెం గట్టిగా మాట్లాడవా నా కోసం ప్లీజ్? గొంతుకు పోయిందా? ఎవరితో గొడవ పడ్డావు లేదా రాత్రి అంతా ఏం చేసావు? ఈ ఆవిడతో గొడవ పడితే గెలవాల్సింది నువ్వు కానీ పోగొట్టుకున్నది నువ్వా గొంతు? ఎస్, ఫోన్లే నాకు కాల్ చేసావు కదా, ఏమన్నా చెప్పాలా మీ మేడంకి మా షోలో?
చెప్పండి. మా ఇంట్లో గొడవ ఎక్కువ పడకండి, కలిసి ఉండండి. అట్లా చెప్పాలా? అంతే. వద్దు భయ్య, నాకు అసలే ఎల్ఐసి పాలసీ కూడా లేదు. నేను ఆ విషయం చెప్పాను అనుకో, ఆడవాళ్ళందరూ విన్నారనుకో, నా మీదకి దండయాత్రకు వస్తారు. అంతేనా? అంతే. ఏనా నేను నేను 4 కాలాలు బతకాలని లేదా నీకు? ఉంది ఉంది. సరే శ్రీనివాస్, చెప్పండి. బేసిక్గా ఇలాంటి చిన్న చిన్న అలకలు గొడవలు ఇవన్నీ అయితేనే అది ఫ్యామిలీ, అంటే అదే జర్నీ. అంత హ్యాపీగా ఉంటే అది లైఫ్ ఎందుకు అవుతుంది చెప్పు? అవును. సో అన్నీ మనమే, నిజం చెప్తాను, అబ్బాయిలో మనమే అర్థం చేసుకోవాలి. అంతేగా. ఓకేనా? ఇది షోలో మేడంకి ఐ లవ్ యూ అని చెప్పు. ఐ లవ్ యూ. ఎవరికి చెప్తున్నావు? నాకా? మా ఆవిడకి. మీ ఆవిడ పేరు చెప్పాలి. సుజాత. చెప్పు, ఐ లవ్ యూ అని చెప్పి సుజాత పేరు చెప్పండి. ఐ లవ్ యూ సుజాత డార్లింగ్. ఆ! నీకు మంచి లైఫ్ ఉంటుంది భయ్య, ఫ్లోలో ఇలా వెళ్ళిపోతే చాలు నువ్వు. ఓకే, ఓకే ఓకే. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎస్, బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ నెక్స్ట్ కాలర్, ఫైనల్ కాలర్, లాస్ట్ లక్కీ కాలర్. అండ్ ఎస్, ఏదైతే అంటే మన షో నాకు అర్థమవుతుంది, ఇలా వైఫ్ అండ్ హస్బెండ్లు కాల్ చేస్తుంటే భలే ఉంటుంది. వాళ్ళ కబుర్లన్నీ నాకు చెప్తే మా అలాంటి యూత్ విని నేర్చుకుంటారు. ఒకవేళ ఫైనల్ కాలర్ ఉంటే ఫైనల్ కాలర్తో మాట్లాడదాం, లేదు అంటే క్లోజ్. టైం అయిపోయింది. యా, ఎనీహౌ ఈరోజు గోలగోల షో టైం అయితే అయిపోయింది. రేపు మళ్ళీ గోలగోల ప్రోగ్రాంలో గోల చేసేద్దాం. అండ్ ఇలా కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యాంకర్ బాలు తాల్లా. జై హింద్.